ఒక్క క్లిక్తో ఓ చరిత్రను కళ్లముందు నిలిపే శక్తి, ఒక క్షణాన్ని శాశ్వత జ్ఞాపకంగా మార్చే అద్భుతం ఫోటోగ్రఫీ. కాలం పరుగులు తీస్తుంది, సంఘటనలు కాలగర్భంలో కలిసిపోతాయి, కాని ఓ అద్భుతమైన ఛాయాచిత్రం మాత్రం ఆ క్షణాన్ని ఎప్పటికీ సజీవంగా ఉంచుతుంది. ప్రపంచ ఫోటోగ్రఫీ దినోత్సవం సందర్భంగా సంగారెడ్డి జిల్లా కలెక్టరేట్లో ఫోటో జర్నలిస్టుల ఆధ్వర్యంలో ప్రత్యేక వేడుకలు ఘనంగా జరిగాయి. కెమెరా కంటికి కనిపించేది ఒక దృశ్యం, కానీ ఫోటోగ్రాఫర్ కంటికి కనిపించేది ఒక కథ. ప్రపంచ ఫోటోగ్రఫీ దినోత్సవాన్ని పురస్కరించుకుని సంగారెడ్డి జిల్లా కలెక్టరేట్ కార్యాలయంలో ఫోటో జర్నలిస్టులు ప్రత్యేక కార్యక్రమాన్ని నిర్వహించారు. జిల్లా ఫోటో జర్నలిస్టుల సంఘం అధ్యక్ష, కార్యదర్శులు ఆరీఫ్, సత్యనారాయణతో పాటు సంఘం సభ్యుల ఆధ్వర్యంలో జరిగిన ఈ వేడుకలు ఉత్సాహభరితంగా సాగాయి. కార్యక్రమంలో భాగంగా ఫోటో జర్నలిస్టులు ఏర్పాటు చేసిన ప్రత్యేక ఫోటో గ్యాలరీ అందరినీ ఆకట్టుకుంది. జిల్లా కలెక్టర్ ప్రతీక్ జైన్, జిల్లా ఎస్పీ పరితోష్ పంకజ్, మున్సిపల్ చైర్పర్సన్ కూన వనిత సంతోష్తో పాటు పలువురు అధికారులు, పాఠశాలల విద్యార్థులు ఫోటో గ్యాలరీని సందర్శించారు. ఫోటోగ్రఫీకి మార్గదర్శకుడైన లూయిస్ డాగురే చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులు అర్పించారు. అనంతరం జ్యోతి ప్రజ్వలన చేసి కార్యక్రమాన్ని ప్రారంభించారు. వార్తను ప్రజల ముందుకు తీసుకెళ్లడంలో ఫోటో జర్నలిస్టుల పాత్ర అత్యంత కీలకం. ఒక సంఘటనను మాటల్లో చెప్పాలంటే ఎన్నో వాక్యాలు అవసరం కావచ్చు, కాని ఓ శక్తివంతమైన ఛాయాచిత్రం మాత్రం మొత్తం కథను ఒక్క క్షణంలో చెప్పగలదు. ప్రజా సమస్యలు కావచ్చు, సామాజిక పరిణామాలు కావచ్చు, రాజకీయ ఘటనలు కావచ్చు, ప్రకృతి అందాలు కావచ్చు, సమాజంలోని ప్రతి కోణాన్ని తమ కెమెరాల్లో బంధిస్తూ వాస్తవాలను ప్రజల ముందుకు తీసుకువస్తున్న ఫోటో జర్నలిస్టుల సేవలను ఈ సందర్భంగా వక్తలు కొనియాడారు. కాలం మారుతుంది, సంఘటనలు మరుగున పడతాయి, జ్ఞాపకాలు మసకబారుతాయి, కాని ఓ అద్భుతమైన ఛాయాచిత్రం మాత్రం ఆ క్షణాన్ని ఎప్పటికీ సజీవంగా ఉంచుతుంది. అందుకే ఫోటోగ్రఫీ కేవలం ఓ కళ కాదు, అది కాలాన్ని బంధించే శక్తి, చరిత్రను రాసే దృశ్య భాష. కార్యక్రమానికి హాజరైన అతిథులను ఫోటో జర్నలిస్టులు శాలువాలతో సన్మానించి జ్ఞాపికలను అందజేశారు. అనంతరం జిల్లా కలెక్టర్ ప్రతీక్ జైన్, జిల్లా ఎస్పీ పరితోష్ పంకజ్, అదనపు కలెక్టర్ పాండు, మున్సిపల్ చైర్ పర్సన్ వనిత, డీసీసీ అధ్యక్షురాలు నిర్మల జగ్గారెడ్డి చేతుల మీదుగా ఫోటో జర్నలిస్టులను ఘనంగా సన్మానించారు. కేక్ కట్ చేసి మిఠాయిలు పంచుకుని ప్రపంచ ఫోటోగ్రఫీ దినోత్సవ వేడుకలను ఆనందోత్సాహాల మధ్య నిర్వహించారు. ఈ కార్యక్రమంలో జర్నలిస్టు రాష్ట్ర నాయకులు ఏకే ఫైజల్, జిల్లా అధ్యక్షులు యాదగిరి, కౌన్సిలర్ కొండాపురం జగన్, యువజన సంఘాల సమితి అధ్యక్షుడు కూన వేణుగోపాల కృష్ణ, టీఎన్జీఓస్ జిల్లా అధ్యక్షుడు జావిద్, వైద్యనాథ్తో పాటు పలువురు జర్నలిస్టులు, విద్యార్థులు పాల్గొన్నారు. రామ్ దయాల్ రెబ్బా, R7 న్యూస్, సంగారెడ్డి. మరి మీకందరూ కూడా ఇల్లు లేకపోతే మరి తప్పకుండా ఇళ్ళ స్థలం కానీ డబుల్ బెడ్రూమ్ ఇస్తారైనా మరి తీసుకొస్తున్నా మీకు అలాంటి వసతి త్వరలోనే కల్పిస్తాం. గతంలో కూడా కల్పించింది. మరి 2009లో జగ్గారెడ్డి గారు ఎమ్మెల్యే ఉన్నప్పుడు అప్పుడు మరి కొంతమందికి ఇవ్వడం జరిగింది. ఇప్పుడు కూడా ఇంకా కూడా ఉన్నారు. వాళ్ళకు కూడా సదావకాశాన్ని ఈ కళను త్వరలోనే నెరవేర్చే విధంగా మా అందరం కూడా మీకోసం కృషి చేస్తామని తెలియజేసుకుంటూ, అలాగే మరి ఇంత స్థలంతో పాటు హెల్త్ కార్డు, ఇది చాలా అవసరం. హెల్త్ కార్డు, ఫ్యామిలీ హెల్త్ కార్డు, ఒక ఫోటోగ్రాఫర్ జర్నలిస్టే కాదు, ఫ్యామిలీ హెల్త్ కార్డు. ఎందుకంటే ఎట్లయితే ఉద్యోగాలు చేస్తున్నారో ఉద్యోగస్తులకు ఏ విధంగా హెల్త్ కార్డు ఉందో మీరు కూడా ప్రజల కోసం, సమాజం కోసం మీరు కూడా పనిచేస్తున్నారు కాబట్టి మీ అందరికి కూడా హెల్త్ కార్డు కూడా సభమే. ఎందుకంటే ప్రతి నిమిషం మీరు ఎక్కడ ఉన్నా ఎక్కడ ఉంటున్నారో తెలియదు కాబట్టి ఫ్యామిలీని చూసుకునే సమయమే ఉండదు. నాకు తెలిసి ఫోటో తీసినప్పుడు చూడాలి, మీరు ఒక యుద్ధం చేసినట్టే ఉంటుంది. నేను ముందు
తీయాలి, నేను ముందు తీయాలి, నేనే ఫస్ట్ కవర్ చేయాలి, నాదే హైలైట్ కావాలి పబ్లిక్ అని ఎంత తపన పడతారో అది చూస్తుంటే చాలా బాధ అనిపిస్తుంది. అంటే మీకు వచ్చేది ఉండదు, పోయేది ఉండదు, కానీ మీరు వేరే వాళ్ళని హైలైట్ చేయాలి, ఇదంతా నేను చూసుకోవాలి, నాదే గొప్పగా అనిపించాలని తపనతో మీరు చేసే కృషిని కష్టాన్ని చూస్తే చాలా బాధ అనిపిస్తుంది. మరి మీరు మా కోసం బాధపడుతూ కష్టపడుతూ కూడా మమ్మల్ని ముందుకు తీసుకెళ్తున్నందుకు మరొకసారి మీ అందరికి ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను. అన్ని జిల్లాలో జరుగుతున్నాయి మొత్తం సంగారెడ్డి మనం చెప్పాలి సంగారెడ్డిలో వాళ్ళ యూనిటీగా చూపిస్తారు. అండ్ చాలా మంచిగా ఉంది. మాట్లాడాము ఈ మొత్తం ఫోటోగ్రాఫ్ చూసి గతం ఒక సంవత్సరంలో ఏమి జరిగింది, ఎట్లా జరిగింది మొత్తం మన ఫ్లాష్ బ్యాక్ లాగా మాత్రం ప్రోగ్రామ్ స్టార్ట్ చేయడం ముందు మేము కరెక్ట్గా అందరూ చూసాము గ్యాలరీలో. అది హోలీ ఫెస్టివల్ తర్వాత పోలీస్ డిపార్ట్మెంట్లో జరిగిన పోలీస్ డ్యూటీ మీట్, అదేవిధంగా జిల్లాలో జరిగిన వేరే వేరే ప్రోగ్రామ్కి సీఎం గారికి అన్ని ఫోటోగ్రాఫ్స్ అక్కడ ఉన్నాయి. తర్వాత మన బోనాలు ఫెస్టివల్స్, తుగమ్మ ఫెస్టివల్స్. సో అది చూసి అది మాత్రం మన జిల్లాలో లాస్ట్ 1 year ఏమేమి జరిగింది అన్ని అది క్లాస్ వాటి. సో ఐ థ్యాంక్ ఆల్ ఆఫ్ యూ ఫర్ రిఫ్రెషింగ్ అవర్ మెమరీ. కూడా ఈ క్వాలిటీ ప్రోగ్రామ్ కంటిన్యూ చేయాలి. మా సైడ్ నుంచి మా డిపార్ట్మెంట్ నుంచి ఏమి హెల్ప్ కావాలి జస్ట్ నాకు చెప్పండి, ఎంత పాసిబుల్. ఫోటోగ్రఫీ అయితే నాకు చాలా పర్సనల్గా చాలా ఇష్టం. కాలేజ్ ఉన్నప్పుడు కూడా ఫోటోగ్రఫీ క్లబ్ ఉండేది. ఐ స్టడీడ్ ఇన్ ఐఐటి గువాహటి. ఐఐటిలో ఉన్నప్పుడు ఒక క్లబ్ ఉండేది. ఆ క్లబ్ పేరు మొంటాజ్. మొంటాజ్ మీన్స్ ఫోటోగ్రఫీ. సో ఇంతకుముందు వాళ్ళు చెప్పినట్టు స్పెషల్ కదా వాళ్ళు చెప్పినప్పుడు అదే కాదు నేను కూడా చూశాను. మీరు అందరూ చాలా చిన్నగా ఉన్నారు ఏజ్లో. మేము ఏం రోజులు చూసామో అయితే అసలు రీల్ పెట్టేది, ఫోటోకి రీల్ పెట్టేది, ఫ్లాష్ ఆన్ చేసేది, క్లిక్ చేసేది, ఆ తర్వాత కూడా ఫోటో వచ్చేది కాదు. మళ్ళీ ఇక్కడ ల్యాబ్కి పోయి ఆ ఫొటోస్ అన్ని డెవలప్ చేసేది అనమాట. ప్రతి రీల్లో ఓన్లీ 36 ఫోటోస్ వచ్చేది. ఆల్మోస్ట్ యూస్ టు కాస్ట్ 100 rupees. ఐఎమ్ టెలింగ్ యూ 2001 or 2. అప్పుడు మమ్మీ నాన్న ఏదో సన్ ఫోటో తీస్తే ఇప్పుడు ఫోన్ వచ్చినాయి. ప్రతి ఫోన్లో ఎన్ని అయినా ఫోటో తీయవచ్చు. గుడికి తీయవచ్చు, చెట్టుది తీయవచ్చు, పక్షిది తీయవచ్చు. కానీ అప్పుడు నాన్న వాళ్ళు ఏం చెప్పేది, ఒక ఫోటో కాస్ట్ ఆల్మోస్ట్ 10 to 20 rupees. సో మీరు మనుషులకి ఫోటో మాత్రమే తీయాలి అనమాట. ఫోటో వేస్ట్ చేయకూడదు అనమాట. మేము మౌంట్ ఆబు ఇక్కడ పోయాము రాజస్థాన్కి. అక్కడ సన్సెట్ బ్యూటిఫుల్ గా ఉంటుంది అనమాట. గుట్ట అది చూస్తాము కాబట్టి I still remember those days. కానీ those days are gone. Technology has come. మీరు వందలు కాదు వేలు ఫోటో మీ ఫోన్స్ లో కానీ డిజిటల్ కెమెరాలో చేయవచ్చు. అండ్ ఇంకా చూడడానికి ఫోటో ఎట్లా అనిపిస్తుంది అయితే ల్యాప్ అవ్వాల్సిన అవసరం లేదు. ఇమీడియట్ గా మీ ఫోన్ లోనే కనిపిస్తాయి. సో డెఫినెట్లీ టేక్ అ లాట్ ఆఫ్ ఫోటోస్ దట్ మందు బికాస్ ఈచ్ ఫోటోగ్రాఫర్ విల్ బ్రింగ్ డిఫరెంట్ యాంగిల్ అనమాట. పెద్ద ఎనుక ఒక రూమ్ లో పెడితే కొంతమంది చన్ ఫోటో తీస్తాడు, ఇయర్ ఫోటో తీస్తాడు, వేరే వేరే రకంగా వేరే వేరే యాంగిల్ నుంచి తీస్తాడు. దట్ షోస్ దట్ క్రియేటివిటీ అండ్ దట్ కైండ్ ఆఫ్ ఐ. ఈవెన్ ఐ రిమెంబర్ వెన్ ఐ వాస్ ప్రిపేరింగ్ ఫర్ యూపీఎస్సీ, నేను ఎప్పుడు ఐఏఎస్ ఎగ్జామ్కి ప్రిపేర్ అవుతూ ఉంటే నా స్టేడియం టేబుల్ దగ్గర ఒక న్యూస్ పేపర్లో ఒక ఫోటో వచ్చింది. మీలాగా ఏదైనా ఫోటో జర్నలిస్ట్ తీస్తూ ఉంటారు, కానీ ఆ ఫోటో ఎప్పుడైనా సమ్ న్యూ ఎనర్జీ ఇట్ యూస్ టు గివ్. ఆ ఫోటో నేను మీకు ఎప్పుడు చూపించలేను, నా దగ్గర ఫోన్లో లేదు, కానీ ఐ కెన్ డిస్క్రైబ్ ఇట్. ఐ విల్ ట్రై టు డిస్క్రైబ్ ఇట్ ఇన్ లీస్ట్ అమౌంట్ ఆఫ్ వర్డ్స్. దాంట్లో ఏముండేది, 4 పిల్లలు ఉండేది, ఒక 3 దగ్గర యూనిఫామ్ ఉండేది అనమాట. వెరీ స్మాల్ కిడ్స్, 4 feet హైట్ కూడా ఉండకపోవచ్చు. ఒక్క పిల్లవాడి దగ్గర జస్ట్ బనియాన్ ఉండేది అనమాట, నాట్ యూనిఫామ్. చేతిలో మన నేషనల్ ఫ్లాగ్ పట్టుకొని పొలాల్లో రన్ చేస్తున్నారు, పరిగెడుతున్నారు. దాంతో ఏం ఇన్స్పిరేషన్ వచ్చింది అయితే దట్ ఈస్ అ ఫ్యూచర్, యు ఆల్ ఆర్ ఫ్యూచర్ అండ్ హోల్డింగ్ వాట్. దాంట్లో ఆ ఫోటో చూసి నాకు మతం అర్థం కాలేదు, వాళ్ళ కమ్యూనిటీ అర్థం కాలేదు, కానీ ఒక మాట అయితే అర్థమైంది. కొంతమంది పిల్లలు ఫ్లాగ్ పట్టుకుని స్కూల్కి పరిగెట్టుకుంటున్నారు అనమాట. దట్ యూస్ టు గివ్ మీ సమ్ కైండ్ ఆఫ్ ఎనర్జీ. దట్ ఇలాగా ఫోటో ఉంటే ఇలాగా మన జనరేషన్ ఉంటే మీరు అందరూ ఉంటే అవర్ కంట్రీ విల్ గో ఇన్ టు సేఫ్ హ్యాండ్స్. స్కూల్ పోవాలి, దట్స్ వాట్. ఆ ఫోటో చూసి కూడా వేరే వేరే వాళ్ళు వేరే వేరే రకంగా అర్థం చేసుకోవచ్చు. బయట కూడా ఫొటోస్ ఉన్నాయి, కొంతమంది ఏం చూస్తారు, ఏం అర్థం చేసుకుంటారు.
But I know it that if in our country, our children are going to the school wearing the cleanest uniforms and holding the national flag, our country will definitely grow ahead. Manchiga munduku పోతారు, మంచిగా పైన I encourage all of you, మీరు కూడా ఫ్రెండ్స్ తో పాటు ఇప్పుడు ఇన్స్టాగ్రామ్ ఉంది, ట్విట్టర్ ఉంది, అంత రకాలుగా సోషల్ మీడియాస్ ఉన్నాయి. మీరు కూడా ట్రై టు క్లిక్ ఫోటోస్ which inspire you. It can be a traffic jam, it can be a pothole, రోడ్లో పడిన గుంతలు కావచ్చు, మంచిగా అనిపిస్తున్న స్కూల్ బిల్డింగ్ కావచ్చు, మంచిగా అనిపించని స్కూల్ బిల్డింగ్ కావచ్చు. ఫోటోస్ ఉంటే మీడియా ద్వారా, ఫోటో జర్నలిస్ట్ ద్వారా మీ కాంట్రిబ్యూషన్ కూడా ప్రమోషన్ చాలా ఇంపార్టెంట్. యాజ్ యూ ఆల్ టోల్డ్, ఒక ఫోటో యాక్చువల్గా అడ్మినిస్ట్రేషన్కి కానీ లోకల్ పాలిటీషియన్స్కి కానీ అది చెప్తుంది ఏముంది అని, ఏం లేదు అని. దాంతో మనం కూడా కదులుతాము. కొద్దిగా మనం ఉన్న ఎప్పుడైనా ఫండ్స్ ఆర్ ఆల్వేస్ రిస్ట్రిక్టెడ్. ఈవెన్ 100 years ముందు కానీ తర్వాత కానీ మనకి పెట్టాల్సిన ఫండ్స్ ఎప్పుడైనా తక్కువనే ఉంటాయి. దట్స్ హౌ గవర్నమెంట్ వర్క్. సో వెన్ దిస్ మనీ ఇస్ దేర్, బట్ మీరు మా దృష్టికి తీసుకుని వచ్చిన ప్రతి ఇష్యూని అది ప్రయారిటైజ్ చేస్తూ దాని మీద పెట్టాలి, దాని మీద పెట్టకూడదు, దాని ప్రకారం ఖచ్చితంగా డెసిషన్ తీసుకుని మీరు ఒక మాట అన్నారు, ఆశీర్వాదించి నేను కానీ ఎస్పీ గారు మీకు వయసులో చాలా తక్కువనే, మేము ఎప్పుడైనా మీకు ఆశీర్వదించలేదు. కానీ మీ వాట్ ఎవర్ కంప్లైంట్స్ ఉంటాయి, ఇష్యూస్ ఉంటాయి, ఫోటో జర్నలిస్ట్కి కానీ ఇన్ జనరల్ జర్నలిస్ట్కి కానీ డెఫినెట్గా గవర్నమెంట్ లోకల్ పాలిటీషియన్స్ వాళ్ళు కూడా మాట్లాడతారు, గవర్నమెంట్ వాళ్ళ రిప్రజెంటేషన్ ఉంటుంది. మేము కూడా ఆఫీషియల్గా ప్రధానంగా ఈ డిమాండ్స్ కానీ వాట్ ఎవర్ జెన్యున్ డిమాండ్స్ ఆర్ దేర్. బికాస్ మీరు లేకుండా అసలు న్యూస్ పేపర్ ఫోటో లేకుండా అయితే న్యూస్ పేపర్ ఎవరు చదవలేరు. అది చాలా బోరింగ్, ఇంకా టెక్స్ట్ బుక్ లాగా ఉంటుంది. ఆ ఫోటోస్ ఉంటేనే కొద్దిగా ఇంట్రెస్ట్ కూడా ఉంటుంది. డెఫినెట్లీ వాట్ ఎవర్ రిక్వెస్ట్ మీరు 3 రకంగా రిక్వెస్ట్ రేస్ చేస్తున్నారు. మేము కూడా మా ఛానల్ ద్వారా, ఆఫీషియల్ ఛానల్ ద్వారా మంచి గవర్నమెంట్ ఇంటర్గేట్ చేయడానికి ట్రై చేస్తాం. ఈ అంత మంచి ప్రోగ్రామ్ కండక్ట్ చేసిన సంగారెడ్డి ఫోటో జర్నలిస్ట్ అసోసియేషన్కి నా 10 years కెరియర్ ఇన్ తెలంగాణ ఇది ఫస్ట్ టైం నేను అటెండ్ ఎస్పీ గారు చెప్పినట్టుగా ఇంకా వీ కెన్ హ్యావ్ సమ్ కైండ్ ఆఫ్ వరల్డ్ ఫోటోగ్రఫీ డే, వరల్డ్ ఫోటోగ్రఫీ కాంపిటీషన్ పెట్టుకోవచ్చు. సివిలియన్స్ వల్ ఆల్సో పార్టిసిపేట్ అండ్ స్పెషల్ ప్రైజెస్ ఫర్ ద చిల్డ్రన్. మనం థీమ్ ఇవ్వచ్చు, మనం థీమ్ అనుకుంటే ఇంకా లేట్ ఏం కాలేదు, ఇప్పుడు కూడా ఉంటే వీ విల్ హ్యావ్ సమ్ కైండ్ ఆఫ్ ప్రైజెస్ ఆల్సో. అండ్ 15th August 26th January కూడా జరుపుకుంటాము. అప్పుడు స్పెషల్ గిఫ్ట్స్ ఫర్ చిల్డ్రన్ below the age of 15 years, school going children, and adults కి అయితే some award మంచి షూట్ చేస్తే యాజ్ లోకల్ లీడర్స్ మే ఆల్సో సజెస్ట్ ఏం పేరు పెడతాము ఆ ప్రకారం ఉంటే, బట్ ఫ్రమ్ డిస్ట్రిక్ట్ అడ్మినిస్ట్రేషన్ సైడ్ మేము కూడా సపోర్ట్ చేయడానికి